హలో ఫ్రెండ్స్, నేను జయ. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ జయ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్స్ అవుతుంటాయి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఒక మంచి టేస్టీ చికెన్ ఫ్రై, అది కూడా పెప్పర్తో. మనం దీన్ని సైడ్ డిష్ లాగా ఎంజాయ్ చేసుకోవచ్చండి. సాంబార్తో, రసంతో చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఎలా చేయాలో పదండి చూసిద్దాం. పెప్పర్ చికెన్ చేసే విధానం. ముందుగా నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ ఇంకా ఒక స్పూను ఉప్పు వేసుకొని మంచి కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 1 గంట మనం మ్యారినేషన్ కోసం పెట్టుకోవాలి. 1 గంట అయితే సరిపోతుంది. దీనివల్ల మన చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి తీసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయలు ఇలా ఎక్కువ తీసుకోండి, దానివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది ఫ్రై అయితే. ఇంకా అల్లం వెల్లుల్లి నేను ఇలా ఫ్రెష్గా దంచి తీసుకున్నాను. మీరు కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికోసం మసాలా రెడీ చేసుకోవాలి. 1 స్పూను మిరియాలు, ఒక 4 యాలకులు, 1 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 5-6 లవంగాలు, ఇంకా కొంచెం దాచిన చెక్క. ఇవన్నీ మనం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో 4-5 ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. అది ఆప్షనల్, కానీ నేను కారం పొడి వాడుతున్నాను. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ నేను నూనె వేసుకున్నాను. ఉల్లిపాయలు మనం ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. కొంచెం వేడి అయిపోయాక ఒక చిన్న స్పూన్తో జీలకర్ర వేసుకోండి. ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. చాలా సన్నగా తరగండి, దానివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఒక మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మ్యారినేషన్లో నేను ఆల్రెడీ 1 స్పూన్ ఉప్పు వేసాను. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయాయి, కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఇలా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీనివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుందండి, ఫ్రెష్ వేసుకున్నాను కాబట్టి. అల్లం వెల్లుల్లి కూడా మంచి ఫ్రై అయిపోయింది. ఇంకా ఉల్లిపాయలు కూడా ఒక మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఎక్కువ వేసుకోవద్దు. ఒకసారి ఇలా ఈవెన్గా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. చూడండి, ఇలా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి 1 గంట, అది మనం దీంట్లో వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో మంచిగా దీన్ని ఉడికించాలి. ఒకసారి ఇలా ఈవెన్గా కలపండి. అంటే వాటర్ అంతా దీంట్లో ఇనికిపోవాలి, మొత్తం డ్రై అయిపోవాలి. అప్పుడు దాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, అడగంటుకోకుండా. ఒక 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చూడండి, చికెన్ అనేది పూర్తిగా డ్రై కాలేదు, ఇంకా వాటర్ ఉంది దాంట్లో, ఇంకా నూనె కూడా ఇలా పైకి రాలేదు. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల దాకా ఇలా సిమ్లో మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి, నూనె అనేది ఇట్లా పూర్తిగా ఇలా పైకి వచ్చేసింది, ఇంకా డ్రై అయిపోయింది, ఇంకా కలర్ కూడా చికెన్ వైట్గా వచ్చేసింది. అంటే మన చికెన్ ఇంచుమించు ఉడికిపోయినట్టే, ఇంకా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం మిరియాలు వేసుకుంటున్నాం కదా. ఒకవేళ మీరు కారం ఎక్కువ వేసుకున్నారనుకోండి చాలా ఘాటుగా అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కారం మాడిపోతే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇలా కొంచెం జస్ట్ వాటర్ వేసుకుంటున్నాను. దీనివల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఒకసారి ఇలా ఈవెన్గా కలపండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల దాకా ఈ వాటర్ పూర్తిగా ఇనికేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ చెక్ చేసుకుందాం. చూడండి, నూనె అనేది ఇలా పూర్తిగా పైకి వచ్చేసింది, ఇంకా చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం మిరియాలు ఇంకా మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఒకసారి మనం ఇలా ఈవెన్గా కలపాలి. ఆ ముక్కకి ఆ మసాలా అనేది మంచి పట్టాలి. అందుకే ఇంకొక 5 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలతో సరిపోతుంది. సిమ్లో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. చూడండి, చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది, ఇంకా ముక్కకి మసాలా చాలా బాగా పట్టింది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ఈవెన్గా కలపండి. ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేయండి. దాని తర్వాత నేను మీకు సర్వ్ చేసి చూపిస్తాను. వెంటనే తింటే అంత బాగోదు. ఒక 5 నిమిషాల తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా మన పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇంకొక మంచి ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇలా వేడి వేడి రైస్లో ఇలా కొంచెం పెప్పర్ చికెన్ వేసుకొని పక్కన నేను మీకు రసంతో సర్వ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిందో, అసలు గట్టిగా లేకుండా సాఫ్ట్గా చాలా బాగుంది.
ఇలా మనం వేడి వేడి అన్నంలో కొంచెం రసం వేసుకొని ఇలా చికెన్ పెట్టి తిన్నాం అనుకోండి, ఈ చల్లటి క్లైమేట్లో చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.